కొత్త ఆర్ఓఆర్ చట్టం కోసం 2 నెలలు కష్టపడ్డామన్నారు భూ చట్టాల నిపుణులు సునీల్. సీఎం రేవంత్, రెవెన్యూ మంత్రి పొంగులేటి దీనిపై తమతో చర్చలు జరిపారని చెప్పారు. భూమి ఉండి కూడా రికార్డుల్లోకి ఎక్కకపోవడం, రికార్డుల్లో తప్పుగా నమోదు కావడంతో లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. హైదరాబాద్ టూరిజం ప్లాజాలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్త ఆర్ఓఆర్ చట్టం ముసాయిదాపై జరిగిన చర్చలో పాల్గొన్నారు సునీల్. రైతుకు రాబోయే రోజుల్లో పాస్బుక్ తో పాటు తనదే భూమి అనే విధంగా భూధార్ కార్డు తీసుకొస్తామని చెప్పారు. ధరణితో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి సామాన్యులకు కూడా అర్థమయ్యేలా కొత్త ఆర్ఓఆర్ చట్టం తయారు చేశామని తెలిపారు. స్వాధీనంలో భూమి ఉన్న రికార్డులు సరిగా లేకనో చేతుల పట్టాలు లేకనో ఇబ్బంది పడుతున్న రైతాంగం యొక్క సమస్యల్ని తీర్చడం కోసం మాత్రమే ఈ చట్టం. మనము ఈ సమస్యకు మాత్రమే పరిమితమై ఈ చట్టాన్ని ఆలోచించాలి. దీనికి ఆ సమస్యకి ఇక్కడ పరిష్కారం లేదు కదా, ఇది ఇంకో దానికి పరిష్కారం లేదు కదా అంటే అన్నిటికీ ఈ చట్టం పరిష్కారం చూపదు. మనం ముందు అర్థం చేసుకోవాలి. ఇది అన్ని చట్టాలను తొలగిస్తూ తీసుకొస్తున్న ఏకైక రెవెన్యూ చట్టం కాదు. ఉన్న 80-85 చట్టాలంటే రూల్స్తో కలిపితే 124 చట్టాలలో ఒక చట్టం స్థానంలో ఇంకొక చట్టం వస్తుంది. అంటే కొన్ని సమస్యలకి ఇది కీలకమైన సమస్యకి ఒక పరిష్కారంగా వస్తుంది తప్ప అన్ని చట్టాలు కాదు. ఈ 6 చట్టం వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో తెలంగాణలో అమలులో ఉన్న అన్ని భూమి చట్టాలను సంస్కరించుకుంటూ ఒకే ఒక చట్టం తేవాలని కూడా వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ 6 చట్టం ప్రక్రియ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జరగబోయేది అదే. ఇనాం చట్టము, ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతూ ఇనాం చట్టంలో కానీ టెండెన్సీ చట్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఆ ఇబ్బందులన్నింటినీ మనం అప్పుడు తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 124 చట్టాలు ఏవైతే ఉన్నాయో కీలకంగా ఉన్న టెండెన్సీ చట్టం కావచ్చు, లేకపోతే ఇనాం చట్టం కావచ్చు, లేకపోతే ఇంకా గిరిజన ప్రాంతాల్లో ఉన్న చట్టాలు కావచ్చు, చాలా ఉన్నాయి, రెవెన్యూ యాక్ట్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా మార్పు చేర్పులు జరగాలి. ఇది కేవలం రికార్డ్ ఆఫ్ రైట్స్కి సంబంధించిన అంశం మాత్రమే. తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి 6 చట్టం 1936 నిజాం పరిపాలనలో 36లో 6 చట్టం వచ్చింది. హైదరాబాద్ రాష్ట్రంగా మనం ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నప్పుడే ఒక గొప్ప 6 చట్టం చేసుకున్నాం 1948లో. ఆ చట్టం కింద తయారైన రికార్డే మనం ఈ రోజుకి ప్రామాణికంగా వాడుతున్నాం. కాసరా పహానీ ఇస్ అన్ 6 రికార్డ్ అండర్ 1948 6 యాక్ట్. 48 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 71లో ఒక 6 చట్టం చేసుకున్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2020లో ఒక 6 చట్టం వచ్చింది. ఇప్పుడు ఇది వచ్చే చట్టం 5వ 6 చట్టం అవుతుంది. సామాన్యులు కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశం ఈ చట్టం ముసాయిదా చర్చ జరుగుతున్నప్పుడు సందర్భంలోనే గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనే తేడా తెలియాలి. తేడా తెలియకపోతే ఏమవుతుందంటే వాళ్ళు తెచ్చిరు కాబట్టి వాళ్ళని తీసేసి వీళ్ళు తెస్తున్నారు, అంతే కదా. ఎవరైనా అదే మాట్లాడుకుంటారు, కానీ అది కాదు. ఎందుకంటే పిన్ టు పిన్ చట్టము, చట్ట ఉద్దేశాలు, రికార్డుకి సంబంధించింది సెక్షన్ టు సెక్షన్ చెప్పడం జరిగింది. నేను ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలు, అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ అంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ స్ట్రెంగ్తన్. తప్పులు జరుగుతూ ఉంటాయి, సహజం. అది జరుగుతున్న సందర్భాల్లో దాన్ని మార్చుకుంటూ పోవడాలు తప్ప దాని వ్యవస్థలనే నాశనం చేసే వ్యవస్థకు రావద్దు. మీకు తెలుసు రెవెన్యూ శాఖ పరిస్థితి ఏందో, మీకు తెలుసు గతంలో పరిస్థితి ఏందో తెలుసు. చేయాలన్నా చేసే పరిస్థితి లేకుండా పరిస్థితిని తీసుకొచ్చిన పరిస్థితులు తెలుసు. గతంలో నేను చేసినప్పుడు పరిస్థితులు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో నుంచి రెవెన్యూ సమస్యలను పరిష్కరించే వ్యవస్థ నిర్వీర్యం అయిపోయి రాష్ట్ర స్థాయికి వచ్చిన సమస్యలు మనకు తెలుసు. గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క ఆ రెవెన్యూకి సంబంధించిన భూములకు సంబంధించిన ఒక వ్యక్తి ఉంటే ఈరోజు ఎదురుగా కనపడగానే అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఎవరు గ్రామ స్థాయిలో ఉండే వాళ్ళు ఏం మార్చడానికి కూడా ఏమీ అవకాశాలు ఈ చట్టంలో ఎక్కడా లేవు, ఉండవు కూడా. అది భావించాలి.